నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అచ్యుతాపురం ప్రమాద ఘటన బాధితులను జగన్మోహన్ రెడ్డి పరామర్శించిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ పరామర్శలో భాగంగా ఆయన ఇప్పుడున్న ప్రభుత్వంపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే బాధితులకు పరిహారం అందకపోతే నేను దీక్ష చేస్తాను అని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వానికి ఆయన డెడ్ లైన్ కూడా విధించారు. అందిన పరిహారాన్ని మరి ఎన్నిసార్లు అందించాలి ఇప్పుడున్న ప్రభుత్వం? అలాగే మరి ఆయన డెడ్ లైన్ పెడితే అంటే ప్రతిపక్ష నాయకుడిగా కూడా జనాలకు స్వీకరించిన ఆయన మరి ఒక ఎమ్మెల్యేగా ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టే అర్హత ఉందా? ఇప్పుడు మరి ఒక ఎమ్మెల్యే డెడ్ లైన్ పెడితే మరి చంద్రబాబు గారు దానికి భయపడాలా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సో పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ పెట్టారు సార్. అంటే పరిహారం అందింది అని చెప్పి ఒక పక్క హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టి మరీ చెబుతుంటే, మరోపక్క ఈయనేమో 1 వీక్ టైం ఇస్తున్నాను, ఈ 1 వీక్లోగా బాధితులకు పరిహారం అందకపోతే నేనే దీక్షలో స్వయంగా పాల్గొంటాను అని చెప్పి అంటున్నారు. సో మరి ఆయన భయపెడితే మరి చంద్రబాబు గారు భయపడాలంటారా? మీరేం చెప్తారు? అంటే ఆయన వచ్చి చూశాడు, మాట్లాడాడు, అక్కడ చాలామందిని అడిగాడు, హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వాళ్ళని అడిగితే వాళ్ళు ప్రభుత్వం ఎట్లుంది అన్న, ప్రభుత్వం ఎట్టుందన్నా, అన్న ప్రభుత్వం ఎట్టుందన్న అంటే బాగుందని చెప్పారు. వాళ్ళు అన్నీ అందుతున్నాయి, బాగున్నది అని చెప్పారు. ఇతనికి ఏం మాట్లాడాలో అర్థం కాల. అట్లా ఒక ఇద్దరిని అడిగితే వాళ్ళు బాగుంది అని చెప్పారు. మూడో వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ క్వశ్చన్ ఇలా, అన్న ప్రభుత్వం ఎట్టుందన్నా అని అడగకుండా ఏం చెప్పాడంటే, నీకు పరిహారం అందలేదు కదా, నీకు అందల అని అతన్ని ఒక మెస్మరైజ్ చేసినట్టు చేసి, పరిహారం అందకపోతే నేను వచ్చి ధర్నా చేస్తా, నాకు వచ్చి చెప్పు, నేను వస్తే ప్రభుత్వం భయపడుతుంది అంటే అని వాళ్ళతో చెప్తున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని చూసి చంద్రబాబు నాయుడు భయపడతాడా? నేను వచ్చి ధర్నా చేస్తే, అసలు నేను డిమాండ్ చేస్తే చంద్రబాబు భయపడతాడు అన్న అహంకారాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రదర్శించటం ఏమిటి? అతని మానసిక స్థితి కరెక్ట్గా ఉండి అట్లా మాట్లాడుతున్నాడా? ఏమన్నా తేడా వచ్చిందా? ఒక ముఖ్యమంత్రిని నేను వస్తే చంద్రబాబు భయపడతాడు అంచేత నిన్ను చూసి చంద్రబాబు భయపడతాడా? నీకు 151 స్థానాలు వచ్చి నువ్వు ఈ పోలీసు యంత్రాంగం మొత్తాన్ని అడ్డం పెట్టుకొని నీ రౌడీయిజం, నీ ఫ్యాక్షనిజాన్ని మొత్తం ప్రదర్శిస్తూ విశృంఖలంగా నువ్వు సమాజం మొత్తంలో భావస్వేచ్ఛ లేకుండా చేసిన రోజునే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ నీ ఎదురు తిరిగి ప్రశ్నించారు, నిలబడ్డారు. వాళ్ళని నువ్వు ఆపటానికి నానా కష్టాలు పడ్డావు, పోలీసు బలాన్ని మొత్తాన్ని ఉపయోగించావు. చంద్రబాబు నాయుడికి అయితే అసలు ఆయన కుప్పం వెళ్తే కుప్పంలో అడుగు పెట్టనివ్వకుండా చేసావు. లోకేష్ పాదయాత్ర చేస్తే ఆయన నిలబడితే ప్రచార రథాలు పక్కన పెట్టు, స్టూల్ మీద నిలబడితే స్టూల్ కూడా లాక్కుపోయావు. చిన్న మైక్ పెట్టుకొని వాడుతూ ఉంటే మైక్ బిక్కొని పోయావు. ఆయన అరిచి గొంతు పెద్దది చేసి అందరితోటి మాట్లాడి వచ్చాడు. పవన్ కళ్యాణ్ వచ్చి విశాఖపట్నం వచ్చి ఒక కారు మీద నిలబడి అభిమానులకి చెయ్యి ఊపుతుంటే నువ్వు అట్ట చెయ్యి ఊపటానికి వీల్లేదన్నావు. ఇంత నిరంకుశంగా జగన్మోహన్ రెడ్డి ప్రవర్తించిన కాలంలోనే ఈ ముగ్గురు నాయకులు భయపడలా. ఈ ముగ్గురు నాయకులు భయపడటం కాదు, వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా, అన్యాయంగా నువ్వు కేసులు పెట్టి వాళ్ళని జైల్లో పెట్టి హింసించి ఆ వీడియోలు తీసి నీ ఎమ్మెల్యేలు, ఈ ఎంపీలు వాళ్ళందరికీ చూపించి అంత పాశవికంగా పోలీసులు ప్రవర్తించినా కూడా తెలుగుదేశం కార్యకర్తలు కూడా భయపడలేదు. తోట చంద్రయ్య అనే వ్యక్తిని, ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని గొంతు మీద కత్తి పెట్టి జై జగన్ అను వదిలేస్తామంటే, జై చంద్రబాబు అంటే కోడి పీక కోసినట్టు కోసేశాడు ఈ దుర్మార్గుడు. ఆ సమయంలోనే భయపడలేదు ఎవరు. ఇప్పుట ఈయనొస్తే
చంద్రబాబు భయపడతాట. నీకు 151 సీట్లు వచ్చినప్పుడే చంద్రబాబు భయపడలేదు. ఇప్పుడు చంద్రబాబుకి ఎన్ని ఉన్నాయి సీట్లు? 164. అంటే నీలాగా పాశవికంగా పోలీసులను ఉపయోగించుకొని చంద్రబాబు నాయుడు ప్రవర్తించినట్టయితే నువ్వు అసలు ఇంత స్వేచ్ఛగా మాట్లాడే ఉండేవాడివి కాదు జగన్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడుతున్నావు? మొత్తం రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అంటున్నావు. శాంతి భద్రతలు లేకపోతే నువ్వు ఇంత స్వేచ్ఛగా తిరగలవా? నిన్నింత స్వేచ్ఛగా తిరగని అసలు ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ వచ్చింది ఎవరికి అంటే చాలామందికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వేచ్ఛ వచ్చారు, స్వేచ్ఛ సంపాదించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకి వ్యతిరేకంగా ఓటేసి వాళ్ళ స్వేచ్ఛా స్వాతంత్రాలని భావ ప్రకటన స్వేచ్ఛని వాళ్ళు మళ్ళీ తెచ్చుకున్నారు అనుకుంటున్నారు. వాస్తవంగా స్వేచ్ఛ వచ్చింది జగన్మోహన్ రెడ్డికి. మీకు తెలుసు కదా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పరదాలు కట్టుకొని వెళ్ళేవాడు, చెట్లు నరికించుకుంటూ వెళ్ళేవాడు, హెలికాప్టర్లో తప్ప కింద ప్రయాణించేవాడు కాదు. కింద ఆయన ప్రయాణించాలంటే ఒక 50-60 వాహనాలు శ్రేణి ఉండేది. ఓ 2-3 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో వెళ్ళేవాడు. ఎక్కడికైనా వెళ్ళాలంటే ప్రత్యేకమైన విమానం పెట్టుకునేవాడు. మొత్తం భద్రత కోసం. అంటే మనం ఏదన్నా ఒక సినిమా హాల్కి వెళ్ళినా లేకపోతే రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్టుల్లో ఇట్లా చెక్ చేస్తారు కదా బాంబులు ఏమైనా ఉన్నాయోనని. అటువంటివి 500 కోట్లు పెట్టి కొనుక్కున్నాడు. అంత భయం జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ వచ్చింది. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి లేదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఈ కొంతమంది ఉన్నారు కదా, వీళ్ళందరికీ కొంత థ్రెట్ ఉంది. ఎక్కడి నుంచి? వీళ్ళు ప్రామిస్ చేసి మీరు పర్లేదు, మీరు మీ అవినీతి అక్రమాలు మీరు కంటిన్యూ చేయండి, నేను మళ్ళీ గెలుస్తాను అని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ ఏమన్నా తీసుకొని ఉంటే ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయలేదు కదా, అదే అధికారం పోయింది కదా. మరి ఆ కమిట్మెంట్ ఫుల్ఫిల్ చెయ్యనందుకు మరి వాళ్ళు ఏమన్నా వీళ్ళని థ్రెట్ లిస్ట్లో పెట్టుకున్నారేమో మనకు తెలియదు. కానీ మామూలు పరిస్థితుల్లో అయితే జగన్మోహన్ రెడ్డికి ఏమి థ్రెట్ లేదు. సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు అచ్యుతాపురం సెజ్లో ప్రమాదం జరిగి ఫార్మా సెజ్లో కొంతమంది చనిపోయారు. అదొక దురదృష్టకరమైన సంఘటన. ఆ సంఘటన మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది, వేగంగా స్పందించింది. వాళ్ళకి ఆ కంపెనీ యజమాని కిరణ్ రెడ్డి అనే అతను అసలు స్పందించాల. కిరణ్ రెడ్డి అతని పేరు. అతను స్పందించాల. అసలు మొత్తం సెల్ ఫోన్ బంద్ పెట్టి కూర్చున్నాడు. ఎందుకు? అప్పట్లో అసలు నియమాలు నిబంధనలు ఏం లేవు జగన్మోహన్ రెడ్డి సమయంలో. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ దానికి సంబంధించిన ఏమన్నా గైడ్లైన్స్ వచ్చినా ఎవడు వాటిని అమలు చేసేవాడు కాదు. ఆ సమయంలో ఫ్రీగా వ్యాపారం చేసుకున్నారు, ఎటువంటి నిబంధనలు లేకుండా. కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత నియమాలు నిబంధనలు ఇవన్నీ కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తారన్న భయంతో ఈ దొంగలందరూ సర్దుకుంటున్నారు. వాళ్ళు స్పందించకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అసలు వాస్తవంగా గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళందరూ ఇచ్చిన జడ్జిమెంట్ల ప్రకారం కాంపన్సేషన్ మొత్తం సదరు కంపెనీనే భరించాలి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే సగం కాంపన్సేషన్ కంపెనీలతో ఇప్పించి సగం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పించి మాయ చేశాడు. ఆ కంపెనీలకి లాభం చేకూరిస్తే అతనికి కొంత లాభం ఉంటుంది కదా. ఇటువంటి నాటకాలన్నీ ఆడింది జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు కాదా, ఇప్పుడు అటువంటి నాటకాలు ఏమీ లేవు. ఈయన్ని చూసి అంత భయపడి దాక్కొని ఇటువంటి కార్యక్రమాలు ఏం లేవు.
జగన్మోహన్ రెడ్డికి 151 సీట్లు వస్తే అధికారాన్ని విచ్చలవిడిగా వాడుకున్నాడు. ఈ రోజున 164 స్థానాలు వచ్చినా కానీ చంద్రబాబు నాయుడు చట్టం, న్యాయం, ధర్మం వీటి ప్రకారమే నడుచుకుంటున్నాడు. అందుకనే ఈ జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే దీని విలువ తెలీదు. చంద్రబాబు నాయుడు ఒక స్టెప్ ముందరకేసి జగన్మోహన్ రెడ్డి తిరగటాన్ని అడ్డుకుంటే అప్పుడు తెలుస్తుంది స్వేచ్ఛ విలువేంటో. ఇతన్ని చూస్తే నన్ను చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు అన్న స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మరి జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడుతున్నాడో లేదో తేల్చుకోవాలి కదా. అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి లాగా ఒక ఫ్రాక్షనిస్టు లాగా ఆలోచించే నాయకుడు ఉన్నట్టయితే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డికి స్వేచ్ఛ ఉండేది కాదు, ఈ రోజుకి ఉండేది కాదు. మీకు జగన్మోహన్ రెడ్డి సమయంలో జగన్మోహన్ రెడ్డికే స్వేచ్ఛ లేదు, చంద్రబాబు నాయుడు సమయంలో జగన్మోహన్ రెడ్డితో సహా అందరికీ స్వేచ్ఛ ఉంది. అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఊరూరు ముద్దులు పెట్టుకుంటూ తిరిగాడు, అందరిని మొత్తం పాదయాత్ర అన్నాడు. ఏ శుక్రవారం బ్రేక్ తీసుకున్నాడు, ఏది తీసుకున్నా ఏం చేసినా పాదయాత్ర చేయటానికి చంద్రబాబు నాయుడు మొత్తం భద్రత కల్పించాడు. ఆ ప్రతిపక్ష నాయకుడు ఆయన ఏదో చెప్తున్నాడు, ప్రజలకి చెప్పుకునే అవకాశం కల్పిద్దామని. చంద్రబాబు నాయుడు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, అతనికి మళ్ళీ అదే భయం ఉంటుంది కదా, మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ అబద్ధాలు చెప్తాడేమో అన్న భయం. ఆ భయంతో చంద్రబాబుని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని తిప్పకుండా అడ్డుకున్నాడు. వీళ్ళేమి జగన్మోహన్ రెడ్డి అనుకున్నట్టు వీళ్ళేమి అబద్ధాలు చెప్పలా. ఎక్కడైతే సంఘటన జరిగిందో ఆ సంఘటనని వివరించి చెప్పారు. ఎక్కడైతే ఎవరినైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళని వేధించి టార్చర్ పెట్టి ఎట్లా చంపారో చెప్పారు. ఒక దళిత యువకుడిని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి శిరోముండనం చేశారు. అన్యాయాన్ని ప్రతిఘటిస్తే వయసు మీరిన వాళ్ళని కూడా చూడకుండా రంగనాయకమ్మ అనే లాంటి ఒక మహిళని వేధించారు. వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎంపీని, రఘురామకృష్ణరాజుని లాకప్లో వేసి చిత్రహింసలు పాలు చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఇట్లా చేసి సమాజంలో భయాన్ని నింపితే చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ పబ్లిక్లోకి వచ్చి వాళ్ళు ప్రజల్ని అవేర్నెస్ చేశారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి, మీరు రియాక్ట్ కావటం మీ బాధ్యత, మీరు రియాక్ట్ కావాలి. ఏదో అన్యాయాలు ఇవన్నీ కూడా ఏదో ఒక ఇంట్లో జరుగుతున్నాయి, మన దాకా రాలేదు అని మీరు కూర్చోవద్దు. మీరందరూ ప్రతిఘటిస్తేనే ఆ అక్రమాల అన్యాయాలు ఆగుతాయని ప్రజల్ని ఎడ్యుకేట్ చేశారు. అంతే తప్ప అసలు ఏ ఇన్సిడెంట్లు జరగకపోయినా 36 మంది చచ్చిపోయారని గొడవ చేయలే. జగన్మోహన్ రెడ్డి ఈ తేడాలు ఏమీ తెలుసుకోకుండా, తెలుసుకునే జ్ఞానం కూడా అతనికి లేదు. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఇక్కడ 2 రకాల డౌట్లు వస్తున్నాయి సార్. ఒకటి ఏంటంటే నేనేదో దీక్ష చేపడితే ఇప్పుడున్న ప్రభుత్వం భయపడుతుంది అని మాట్లాడటం చూస్తుంటే, మరి గతంలో ఆయన అడిగాడు కదా సీఎంకి ఎంత సెక్యూరిటీ ఉందో నాకు కూడా అంత సెక్యూరిటీ ఇవ్వండి అని అడగడం కావచ్చు. మరి ఆయన ఈ మాటలు మాట్లాడేటప్పుడు కొన్ని పేపర్లు తిరిగేసినది కూడా మనం చూసాం. మేబీ దాంట్లో ఏమైనా స్క్రిప్ట్లో అలా ఉంటే అది చదివేశాడా అన్న అనుమానం కూడా వస్తుంది. అంతే ఇప్పుడు అది స్క్రిప్ట్ కూడా పాపం స్క్రిప్ట్ రాసే అతనికి కూడా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎక్కువ శాలరీ ఇచ్చారు. ఇప్పుడు పాపం పేద వ్యక్తి కదా జగన్మోహన్ రెడ్డి, అందుకని పెద్ద ఎక్కువ శాలరీ ఇస్తున్నట్టు లేడు. అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పాత కటింగులు ఉంటాయి కదా, పేపర్ కటింగులు, అవి తీసుకొని ఇప్పుడు చదువుతున్నాడు. అందులో ఇక్కడ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు అన్నారు అని ఉంటుంది కదా.
చంద్రబాబు నాయుడు పేరు తీసేసి తన పేరు పెట్టుకొని చదువుతున్నాడు, పాత పేపర్లు తీసుకుంటున్నాడు. తీసుకొని ఆ పాత స్టేట్మెంట్ ఉంటుంది, ఈ లాకప్లో పడేసి బలానా వాళ్ళని కొట్టారు, జగన్మోహన్ రెడ్డి పాలనలో శాంతి భద్రతలు లేవు అని చంద్రబాబు నాయుడు అన్నారు అని ఉంటుంది కదా. అది తీసుకుంటాడు, జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో చంద్రబాబు నాయుడు పేరు పెడతాడు, చంద్రబాబు నాయుడు ప్లేస్లో జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని చదువుతాడు. అది చేస్తున్నది. పాత పేపర్ కటింగులు చదువుకుంటున్నాడు. కొత్తగా స్క్రిప్ట్ రాసిచ్చే వాళ్ళకి మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ ఇది పరిస్థితి. ఇంతకన్నా ఎక్కువ చెప్తే బాగుండదు. అందుకని జగన్మోహన్ రెడ్డి దగ్గర ఒక రకమైన విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. అందుకనే మీరు చూసారో లేదో వాళ్ళ సోషల్ మీడియాలో అంతా కూడా ఇదే గోల్ ఉంటుంది. శాంతి భద్రతలు లేవు, భావ ప్రకటన స్వేచ్ఛ లేదు, వాక్ స్వాతంత్రం లేదు. అవన్నీ లేని జగన్మోహన్ రెడ్డి సమయంలో అది ఆ ఒక్క పేరు మార్చి చదువుతుంటారనమాట. అందుకని ఈయన చూసి భయపడాల్సిన అవసరం లేదు. ఈయన 15 సీట్ల నుంచి ఈయన పెరుగుతాడో తగ్గుతాడో కూడా ఇంకా తెలియదు పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలు మొత్తం అంతా కూడా ఉన్నాయి. అందరూ కూడా ప్రజలు చక్కగా రోడ్ల మీదకి వచ్చి తిరుగుతున్నారు. వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు. కొత్త కంపెనీలు వస్తున్నాయి, వాటిలో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి. స్కిల్ సెన్సెస్ అని పెట్టారు, అది మొత్తం నేషన్ దృష్టిని ఆకర్షిస్తున్నది. మొత్తం స్కిల్ డెవలప్మెంట్ పెంచుకుంటున్నారు. వీళ్ళందరికీ కూడా మనం చూసాం శ్రీ సిటీలో. మేము కొత్త యూనిట్ పెడతామండి, టెక్నికల్గా ఇక్కడ మాకు మంచి వ్యక్తులు కనుక దొరికితే మేము బయట నుంచి తీసుకురామండి, మేము ఇక్కడ ఉన్న వ్యక్తులకి మేము జాబ్స్ ఇస్తామని చెబితే వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి వాళ్ళందరినీ తయారు చేసి వాళ్ళకి రిక్వైర్మెంట్ ఏంటో ఆ రిక్వైర్డ్ మ్యాన్ పవర్ని ఇక్కడ తయారు చేస్తూ ఉన్నారు. అంటే ఇంత ఫాస్ట్గా, ఇంత ప్రోయాక్టివ్గా గవర్నమెంట్ ఉన్నది. ప్రజలందరూ వాళ్ళ ఉపాధి కల్పన, వాళ్ళ ఉద్యోగాలు వాటిట్లో బిజీగా ఉన్నారు. వాళ్ళందరూ వ్యాపారాలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి సమయంలో వ్యాపారాలు కూడా నడవలేదు కదా. ఎవరన్నా ఐస్ క్రీమ్ బండి పెట్టుకుందామంటే ఆ ఐస్ క్రీమ్ బండికి ఆ స్థానికంగా ఉన్న వైసీపీ లీడర్కి కప్పం కట్టాలి. ఎవరన్నా కిరాణా షాపు నడుపుకుంటుంటే ఆ వైశ్యుడు ఎవరన్నా వైశ్యుడు కానీ వాళ్ళు కానీ ఎవరన్నా కిరాణా షాపు నడుపుకుంటే అతను వచ్చి నెలవారీ డబ్బులు కట్టాలి. ఇట్లా ఎన్ని సంఘటనలు ఉన్నాయి. ఇప్పుడు అటువంటివి ఏం లేవు. అందరూ హ్యాపీగా ఎవరి వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ విధమైన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి కొంతమంది ఈ ఎర్రచందనం వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, కమిట్మెంట్లు ఇచ్చిన వాళ్ళని చూసి భయపడాలి. అదే భయపడుతున్నాడు. కానీ బయటికి వచ్చి అన్ని అబద్ధాలు, మొత్తం నోరు తెరిస్తే అబద్ధాలు కదా, అసత్యాలు కదా చెప్పేది. అన్నీ వచ్చి అటు చెప్తాడనమాట. నన్ను చూసి చంద్రబాబు భయపడతాడని బయటకు వచ్చి చెప్పుకుంటున్నాడు. నిన్ను చూసి భయపడేది ఒకే ఒక విషయంలో, నీ దగ్గర అందరు రౌడీలు, లంపెన్ ఎలిమెంట్స్, మొత్తం అసాంఘిక శక్తులు నీ దగ్గర ఉన్నాయి. నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ అదే కేటగిరీ. కావాలంటే పేర్లు చెప్తానంటే ఇంకొక 1-2 గంటలు పడుతుంది. మీ ఇంటర్వ్యూ 2 గంటలు పడుతుంది. అన్ని పేర్లు ఉన్నాయి అక్కడ. అసాంఘిక శక్తుల ఒక సమూహం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందువల్ల ఆ ఒక్కటే సమాజం భయపడే విషయం. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడాల్సిన అవసరం ఎవరికీ లేదు. అచ్యుతాపురం సెజ్లో అందరికీ కాంపెన్సేషన్ అందింది, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ విషయాన్ని అచ్యుతాపురం సెజ్ బాధితులు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. మేమంతా హ్యాపీగా ఉన్నాం, నువ్వేం వర్రీగా మాకు అని చెప్పారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి వర్రీగా అవటం ఆపి ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్లు ఇవ్వటం ఆపితే ఇంకా రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది, ఇంకా చాలా పరిశ్రమలు వస్తాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం.